సరుకు ఎక్కువ మొత్తంలో వస్తే రేట్ తగ్గుతుంది. కానీ సరుకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ మనం మార్కెట్‌లోకైతే వచ్చేసాం. ఈరోజు చాలా లేట్‌గా వచ్చామండి మార్కెట్‌కి. సరుకైతే పెద్ద మొత్తంలో ఏం లేదు. దానిమ్మ, సపోటా, జామకాయలైతే ఉన్నాయి. స్టార్టింగ్‌లోనే సపోటా ఉన్నాయి ఈరోజు. ఇదైతే రెండో రకం బాక్స్ అనమాట. కేజీ వచ్చేసి రూ. 35 చెప్తున్నారు. ఇంక దీంట్లో తగ్గించేదంటూ ఏం లేదండి బార్గెయిన్ చేసేది. ఫైనల్ రేటే కేజీ రూ. 35 అది. జామకాయలైతే వస్తున్నాయి గానీ పెద్దగా క్వాలిటీ అయితే లేవు. పెద్ద మొత్తంలో రాలేదు. వచ్చింది ఒకటే లాటు. జామకాయలైతే స్టాక్ తక్కువగానే వచ్చింది. లాట్ కొన్నా కూడా కేజీ రూ. 24 ఉంది ఈరోజు. ఏమంటే లాట్ కొన్నప్పుడు ఒకే రోజులో అమ్మేయాలి సరుకు మొత్తం. ఈ గోను సంచుల్లో కూడా రేణిగాయలే అనమాట. 50 కేజీలు వస్తాయి. మా ఆయన అయితే అరటి పండ్లు తీసి ఆటోకి పెట్టించేస్తున్నారు. నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట. మనకు బాక్స్ వచ్చేసి 400 వేస్తున్నారు ఈరోజు. ఈ రేణిగాయ సంచులు అయితే మొత్తం అమ్ముడిపోయినాయి. ఒకటే లాటు ఒకరే కొన్నారు. అందుకే మనం రేట్ కూడా ఎంతని అడగలేదు. ఇంకా పచ్చిశనగకట్టు దగ్గరకైతే వచ్చేస్తుంది. ఈరోజు 2 కుప్పలు కొన్నాం. ఎందుకంటే రేట్ తగ్గిందనమాట. రూ. 390 వేస్తున్నారు ఈరోజు. అందుకే 2 కుప్పలు తీసుకున్నాం. పప్పాయి పండ్లు అయితే ఈరోజు కేజీ వచ్చేసి రూ. 25 చెప్తున్నారు. సరుకు తక్కువ వచ్చింది ఈరోజు. అందుకే రేట్ ఎక్కువ చెప్తున్నారు. మనం తీసుకోలేదు. బంగారు, వెండి రేటు పెరిగినట్టు ఈ దానిమ్మ కూడా రేటు పెరిగిపోతుందండి. అసలు తగ్గట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఫస్ట్ క్వాలిటీది, అంటే 1వ నంబర్ బాక్స్ ఇది. ఈ ఫస్ట్ క్వాలిటీది వచ్చేసి తూకాల ప్రకారమే ఇస్తారు. బాక్స్ లెక్కన కాదు. ఎందుకంటే దీంట్లో డ్యామేజ్ అనేది ఎక్కువ రాదు. ఎక్కువ అనేది కాదు, అసలు డ్యామేజ్ ఉండదు అనమాట. మన టైం బాగోలేకపోతే తప్ప ఒక హాఫ్ కేజీ అట్లా వస్తుంది అంతే. ఈ అన్న చెప్పేదే స్టార్టింగ్ రూ. 160 కేజీ అని చెప్తున్నారు. ఒకవేళ మనం బేరమాడి తగ్గిస్తే గనుక రూ. 150 రావచ్చు. అదే మనం ఒక 8 లేదా 10 బాక్సులు కొన్నామంటే ఇంకొంచెం తగ్గిస్తారంటే 135, 140 దాకా రావచ్చు. ఇంకా 2వ నంబర్, 3వ నంబర్ బాక్స్ అంటే గనక మాల్ మీద డిపెండ్ అనమాట. రూ. 100, 110, 95 అట్లా స్టార్ట్ అవుతుంది. మాల్ని బట్టి రేటు మారుతుంది. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి రేణిగాయలు అయితే వచ్చేసింది. కేజీ కాదు, సేర్ వచ్చేసి రూ. 25 చెప్తుంది. కొంచెం అడిగితే గనుక రూ. 22 అట్లా వస్తుంది. కానీ మనం అయితే తీసుకోలేదండి. పోయినసారి అమ్మాం కదా, పెద్దగా ఇన్కమ్ అయితే కనిపించలేదు మనకు దీంట్లో. దానిమ్మ ఇప్పట్లో రేట్ తగ్గేలా లేదు. సరుకు ఎక్కువ మొత్తంలో వస్తే రేట్ తగ్గుతుంది. కానీ సరుకు వచ్చేదే తక్కువ వస్తుంది. మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసాం. మా ఆయన అయితే ఇంక నేను బండి దగ్గరికి వచ్చేసరికి అరటి పండ్లు మొత్తం జోడించేస్తున్నారు. ఈరోజు మాల్ అయితే చాలా నీట్ గా ఉందండి. అరటి పండ్లు మచ్చలు ఉంటే గనక అసలు కస్టమర్స్ ఆగరు. ఎక్కువగా రెండో నంబర్ బాక్స్ లోనే మచ్చలు ఎక్కువ వస్తాయి. ఈ రోజు అయితే 2 రకాలే ఉన్నాయండి బండి మీద. మనం 3 రకాలు పెట్టలేదు. శనక్కట్టు కూడా అంతే 2 కుప్పలు తీసుకొచ్చేసినాం ఈ రోజు. ఇక్కడ బాక్స్ లో కొంచెము, బండి మీద అట్లే బండి కన్నా వెనకాల 3 బాక్సులు స్టెప్ బై స్టెప్ పెట్టి అట్లా జోడించేసినాము. నిన్న బాగా వెళ్ళింది కదా శనక్కట్ట, అందుకే ఈ రోజు కూడా 2 కుప్పలు తీసుకొచ్చినాం అనమాట. పప్పాయ ఏంటి అంటే ఆ రేట్ మనకు వర్కౌట్ కాలేదు. పోనీ 2వ నంబర్లో తీసుకుందామా అనుకుంటే కొంచెం డ్యామేజ్ ఎక్కువ పోతుంది అనమాట. మిగిలిన సరుకు అమ్ముకోలేము 2వ నంబర్లోకి. అందుకే మనం పప్పాయ తీసుకోలేదు. ఈ పచ్చిశనక్కట్టుకి అయితే గొడుగు నీడు పడట్లేదు. కొంచెము ముందర పెట్టిన దానికి మాత్రమే పడుతుంది. బండి వెనకాల 3 స్టెప్పులు పెట్టిన దానికైతే ఎండబడుతుంది. కొంచెం ఒక గంట సేపు ఎండుకుండేసరికి కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ పచ్చిశనక్కట్టు అయితే ఈరోజు కొంచెం నేతవి ఎక్కువ వచ్చేసినాయి అనమాట. అంటే బుడ్లు కొంచెం బలిసిండేది తక్కువ ఉన్నాయి. నిన్న అయితే బాగా వచ్చింది, లావు బుడ్లు ఉన్నాయి అన్ని. అయితే దీంట్లో కట్టి వచ్చేసి అంటే ఆకులు పచ్చిగా ఉంటేనేమో బుడ్డు బలిసిండదు లోపల. ఒకవేళ బుడ్లు బాగా బలిసింటేనేమో పచ్చిగా కనిపించదు అనమాట. కస్టమర్స్కి ఏంటి, దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా పచ్చిగా కనిపించాలి. ఈరోజు పచ్చిదనం ఎక్కువ ఉంది కదా, బాగా కనిపిస్తుంది చూడ్డానికి అని చెప్పేసి కొంచెం నేత గుండెవే తీసుకొచ్చినాము. స్లో మూమెంట్ అయిపోయింది. అందులోనే ఈ రోడ్డుకి అయితే జనాలు కొంచెం తక్కువ తిరుగుతున్నారు ఈ రోజు. మామూలుగా అయితే కొంచెం రష్ గానే ఉండదు. ఈ రోజు అసలు తక్కువ అయిపోయినాయి వెహికల్స్ తిరిగేవి కూడా. అరటి పండ్లు స్లో అయిపోయినాయి. పచ్చిశనక్కట్టు కూడా స్లో అయిపోయింది. అసలు సగం సరుకు కూడా అయిపోలేదు. శనక్కట్టు అయితే పొద్దున్నంతా రూ. 60 చెప్పి రూ. 50 ఇస్తుంటే ఆగలేదన్నమాట. అందుకే డైరెక్ట్ గా చెప్పేదే రూ. 50 చెప్తున్నాం. పగలు వ్యాపారం కాకపోయినా కనీసం సాయంత్రం అయినా అవుతుందిలే అనుకున్నాము. కానీ సాయంత్రం కూడా ఏం లేదు వ్యాపారం. మధ్యాహ్నానికి మనకు సగం సరుకు అయిపోతే గనక ఎదారు ఉండదన్నమాట. కానీ సగం సరుకు కాదు, అసలు ముక్కాలు భాగం అట్లే ఉండిపోయింది సరుకు. రూ. 60 డజన్కి ఇచ్చే అరటి పండ్లు కూడా రూ. 50 ఇస్తున్నాం. మెయిన్ గా అసలు గిరాకీలు రావట్లేదు అనమాట. తిరిగేదే తక్కువ తిరుగుతున్నారు ఈ రోజు. సరుకు మూమెంట్ లేకపోయేసరికి నాకైతే బెంగ అయిపోయింది. ఏంటి అంటే వేరే ఐటమ్ ఏదైనా మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ అరటి పండ్లను కాపాడుకోవడం కొంచెం కష్టం. మనం ఎంత జోపానం చేసినా కూడా ఈ అరటి పండ్లు మరుసటి రోజుకైతే కలర్ చేంజ్ అయిపోతాయి, అన్ని ఉదిరిపోతాయి. అప్పుడు డజన్ రూ. 30, రూ. 40 అమ్ముకోవాల్సి వస్తుంది, ఎంత పెద్ద సైజు అయినా కూడా. మెయిన్ గా ఏంటంటే రోజు సరుకు రోజు అయిపోవాలి ఫ్రెష్ గా ఉన్నప్పుడే. రాత్రి 8 గంటలు అయినా కూడా శనక్కట్టు అయితే కంప్లీట్ కాలేదు. ఎక్కడ తిరిగి పగలే పోవాలి. రాత్రి మిగిలితే గనక అసలు సేల్ అవ్వదు. ఎందుకు అంటే కలర్ సరిగ్గా కనిపించదు కదా శనక్కట్టు, అందరూ కూడా వాడిపోయింది అనుకుంటారు. కాబట్టి రాత్రి మిగిలిందంటే చాలా కష్టం దీన్ని అమ్ముకోవడం. నిన్న బాగా ఎక్కువ లాభం వచ్చింది కదా అని అత్యాశతో 2 కుప్పలు తీసుకున్నాం. ఈ రోజు కూడా ఒక కుప్ప తీసుకొని ఉంటే సరిపోయి ఉండేది. ఆ అత్యాశకి తోడు కొంచెం రేటు కూడా తగ్గింది కదా ఈ రోజు.
అందుకే ఏం ఆలోచించకుండా 2 కుప్పలు తీసేసుకున్నాం. రాత్రి 9 గంటలకల్లా పర్లేదు అరటి పండ్లు అయితే కొంచెం వెళ్ళాయి. కాకపోతే పూర్తిగా ముక్కల భాగం అయితే అయిపోలేదు. ఇంకా ఇవన్నీ మిగిలినాయి. అయితే 40, 50, 60 అని 3 రకాలుగా పెడతాం కదా. 60 రూపాయల మాల్లో అయితే ఇంకొక గుచ్చి మాత్రమే మిగిలింది. పర్లేదు మొత్తం అయిపోయినాయి 60 రూపాయల మాల అయితే. ఆ ఒక్క గుచ్చి అయిపోతే సరిపోతుంది. కానీ 50 రూపాయలవి 40 రూపాయలవి మిగిలిపోయినాయి. ఇంకా 9 గంటలప్పుడైతే శనగకట్ట రేటు మార్చేస్తున్నాం. ఒక కట్ట వచ్చేసి 30 రూపాయలకి ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అప్పుడు 2 కట్టలు మాత్రమే పోయినాయి అన్నమాట. 9:30 వరకు చూసాము. ఇంక వ్యాపారం అయితే ఏం లేదు. అందుకే మొత్తం క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము. ఒక బాక్స్ నిండా మిగిలినాయి చూడండి అరటి పండ్లు. ఇప్పుడే పండు అయిపోయినాయి. వీటిని ఇంకా పొద్దున్న బండి మీద జోడించేటప్పుడు చెయ్యి ఆడిస్తాం కదా, బాక్స్ లో తీసి పెట్టేటప్పుడు ఇంకా సగం ముదిరిపోతాయి. అందుకే తాపత్రయం అనమాట. రాత్రి 10 గంటల దాకా కూడా ఉంటాం రోడ్డు మీద సరుకు మొత్తం అయిపోవాలి అని. కాకపోతే ఈరోజు అసలు వ్యాపారం ఏం లేదు, డల్ ఉంది. అందుకే ఒక బాక్స్ మిగిలిపోయింది మనకి. శనక్కట్టు కూడా అంతే, మొత్తం అయితే అయిపోలేదండి, మిగిలింది అనమాట ఈరోజు. అయితే ఈరోజు మనం పెట్టుబడి పెట్టిన డబ్బులు మొత్తం అయితే రాలేదు. ఈ శనక్కట్లు అయితే వచ్చేసి ఉంటుంది. కాకపోతే 2 మిక్స్ చేస్తున్నాం కదా, మొత్తం మీద రెండింటికి పెట్టిన పెట్టుబడి డబ్బుల్లో 230 రూపాయలు రావాలి. అది వస్తే కనుక పెట్టుబడి డబ్బులు వచ్చేసినట్టే, మిగతాది లాభం. రేపు పొద్దున దీన్ని అమ్ముకుంటే తెలుస్తుంది మనకి ఎంత వస్తుంది అనేది. ఇట్లా సరుకు మిగిలినప్పుడు బేజారు అయిపోతుంది. ఎందుకంటే మనకు కూలి ఒక 100 రూపాయలు కూడా రాదు కదా. ఇంత సరుకు ఉన్నప్పుడు మనకు కూలి ఎట్లా మిగులుతుంది. అందుకే రోజు సరుకు రోజు అయిపోవాలి కంపల్సరీ అనేది. ఇలా జరిగిందండి ఈ రోజు వ్యాపారం. ఈ సరుకు మొత్తాన్ని అయితే మనం రేపు అమ్మేస్తాం. మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.